మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు. మనకైతే ఎస్ఎస్సీ నుండి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఏంటి ఆ నోటిఫికేషన్ అంటే, భారత ప్రభుత్వంలోని వివిధ కేంద్ర శాఖలు కానీ మంత్రిత్వ శాఖలు కానీ దానిలో ఏదైతే పోస్టులు ఖాళీగా ఉన్నాయో ఆ పోస్టులను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలకు సంబంధించి అప్లికేషన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఎవరెవరు అర్హులు, ఏజ్ ఎంత ఉండాలా, ఫీజు ఎంత ఉంటుంది, ఎంపిక ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మన వీడియోలో చూస్తాం. హాయ్ హలో వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్. మనకి ఏదైనా ఒక సంస్థ నుండి ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందు అసలు ఆ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఆ సంస్థ యొక్క పూర్వపరాలను తెలుసుకున్న తర్వాతనే మీరైతే ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఏ సంస్థ నుండి వచ్చిందంటే ఎస్ఎస్సి అనే సంస్థ నుండి వచ్చింది. మరి ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్. మరి ఇది ఎప్పుడు ఏర్పడిందంటే 1975 నవంబర్ 4వ తారీఖు నాడు ఏర్పడింది. ప్రారంభంలో ఈ ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ యొక్క పేరు ఏంటంటే సబార్డినేట్ సర్వీసెస్ కమిషన్. స్టార్టింగ్లో ఈ ఎస్ఎస్సి యొక్క పేరు ఏంటంటే సబార్డినేట్ సర్వీసెస్ కమిషన్. మరి ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్గా ఎప్పుడు మారిందంటే 1977వ సంవత్సరంలో మారింది. మరి దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే న్యూఢిల్లీలో ఉంది. మరి ఇది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుందంటే పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ మంత్రిత్వ శాఖ పరిధిలో ఇది పనిచేస్తుంది. మరి ఇది ఏం పనిచేస్తుందంటే భారత ప్రభుత్వంలోని వివిధ కేంద్ర శాఖలు ఏమున్నాయో, మంత్రిత్వ శాఖలు ఏమున్నాయో అందులో ఖాళీగా ఏ పోస్టులు ఉంటాయో వాటిని గుర్తించి వాటిని భర్తీ చేయడమే ఈ ఎస్ఎస్సి యొక్క ప్రధాన విధి. మరి నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే 100 రకాల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అంటే కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లోనూ మరియు వివిధ మంత్రిత్వ శాఖల్లోనూ 100 రకాల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఉదాహరణకి ఏ పోస్టు, ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టు, జూనియర్ టెక్నికల్ పోస్టు, ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టు, టెక్నికల్ అసిస్టెంటు, జూనియర్ కెమిస్ట్రీ, అకౌంటెంటు, ల్యాబొరేటరీ అసిస్టెంటు, సీనియర్ టెక్నికల్ అసిస్టెంటు, నావిగేషనల్ అసిస్టెంటు గ్రేడ్ 2 ఇలా పలు రకాల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. 100 రకాల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మరి ఈ 100 రకాల పోస్టులకు సంబంధించి అందులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 3003 వేకెన్సీస్ ఉన్నాయి. మరి ఈ 3003 వేకెన్సీకి సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి అంటే ఏప్రిల్ 13, 2026 నుండి ప్రారంభమై మే 4, 2026 నాడైతే క్లోజ్ అవుతుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే యాక్చువల్గా ఇందులో 100 రకాల పోస్టులు అని చెప్పుకున్నాం. ఈ 100 రకాల పోస్టులో కూడా ఒక్కొక్క పోస్టుకు ఒక్కొక్క రకమైన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఉన్నాయి. ఉదాహరణకి మనం జూనియర్ కెమిస్ట్రీకి తీసుకుందాం. జూనియర్ కెమిస్ట్రీ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే గ్రాడ్యుయేషన్ క్వాలిఫై ఉండాలి, అంటే డిగ్రీ క్వాలిఫై ఉండాలి. అదే ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అంటే ఒక్కొక్క పోస్ట్కి అయితే ఒక్కొక్క రకమైన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఉన్నది. ఇలా 100 రకాల పోస్టులు ఉన్నాయి కాబట్టి మీకు పీడిఎఫ్లో ఏ పోస్టుకు ఏ క్వాలిఫికేషన్ కావాలో క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఒక్కసారి మీరు నోటిఫికేషన్ ఓపెన్ చేసి మీరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్లో చూసుకొని ఆ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోగలరు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ ఎంత ఉండాలి, ఏజ్ విషయంలోనూ ఈ పోస్టులకు అయితే ఒక్కొక్క రకమైన పోస్టుకు ఒక్కొక్క రకమైన ఏజ్ అయితే ఉన్నది. మరి ఏ పోస్టుకి ఎంత ఉన్నదో నోటిఫికేషన్లో అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఉదాహరణకు తీసుకుంటే ఈ అకౌంటెంట్ పోస్ట్ ఉంది. ఈ అకౌంటెంట్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఏజ్ ఎంత ఉండాలి, కనీసంగా 18 సంవత్సరాలు, గరిష్టంగా 27 సంవత్సరాలు ఉండాలి. ఎప్పటి వరకు అంటే మే 4వ తారీఖు 2026 నాటికి కనీసంగా 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 27 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ అకౌంటెంట్ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఆ అకౌంటెంట్ పోస్ట్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటంటే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఈ అకౌంటెంట్ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇలా మీకు 382 పోస్టు అంటే సీరియల్ నెంబర్ 382 వరకు కూడా పోస్టులను అయితే ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించిన పీడిఎఫ్ని అయితే నోటిఫికేషన్లో ఉన్నది. ఆ నోటిఫికేషన్ ఓపెన్ చేసి మీరు అందులో ఎన్ని రకాల పోస్టుకు ఎలిజిబుల్ అవుతారో అన్ని రకాల పోస్టులకు కూడా మీరైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఇన్ని రకాల పోస్టుకి ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే భారతీయ పౌరుడు ఎవరైనా చేసుకోవచ్చు, భూటాన్ పౌరుడు ఎవరైనా చేసుకోవచ్చు, నేపాల్ పౌరుడు ఎవరైనా చేసుకోవచ్చు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ విషయంలో ఒక్కొక్క పోస్టుకు ఒక్కొక్క రకమైన ఏజ్ అయితే ఉంటుందని చెప్పుకున్నాం.
మరి ఈ అన్ని పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా అంటే ఉంటుంది. ఎంత ఉంటుందంటే ఎస్సీ వాళ్ళకు ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్లో కూడా ఓబీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 13 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ వాళ్ళు కావచ్చు, ఎస్టీ వాళ్ళు కావచ్చు, వాళ్ళకైతేనేమో 15 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫీజు ఎంత ఉంది? మనమైతే ఇక్కడ 100 రకాల పోస్టులు అని చెప్పుకున్నాం. ఈ 100 రకాల పోస్టులలో మీరు ఎన్ని రకాల పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే అన్ని రకాల పోస్టులకు అప్లికేషన్ చేసుకోవచ్చు. కాకపోతే అప్లికేషన్ ఫీజు మాత్రం ఎన్ని రకాల పోస్టులకు చేసుకుంటారో అన్ని రకాల ఫీజులకు సపరేట్గా అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకి మీరు 4 రకాల పోస్టులకు చేసుకోవాలనుకుంటారు. మరి మీరు అప్లికేషన్ ఫీజు ఎంత చెల్లించాలంటే ఒక అప్లికేషన్కి 100 రూపాయల ఫీజు ఉందనుకో, 4 అప్లికేషన్కి 400 రూపాయలు చెల్లించాలి. ఇప్పుడు ఈ 100 రకాల పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫీజు ఎంత ఉందో తెలుసుకుందాం. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఎవరైతే జనరల్ క్యాండిడేట్ కావచ్చు, ఓబీసీ క్యాండిడేట్ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ కావచ్చు, వాళ్ళకు వచ్చేసి అప్లికేషన్ ఫీజు ఎంత అంటే 100 రూపాయలు. అదే మహిళలకు కానీ, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఫీజు లేదండి. కేవలం జనరల్ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు, ఓబీసీ వాళ్ళకు మాత్రమే ఫీజు ఉంది. అది కూడా 100 రూపాయలు. ఈ 100 రూపాయలు కూడా ఒక్క పోస్ట్కే. మరి ఈ ఫీజును దేని ద్వారా చెల్లించవచ్చు అంటే క్రెడిట్ కార్డు ద్వారా కానీ, డెబిట్ కార్డు ద్వారా కానీ ఈ ఫీజును అయితే చెల్లించాల్సి ఉంటుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఇచ్చాడంటే మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం వీటినైతే ఎగ్జామినేషన్ సెంటర్గా ఇవ్వడం జరిగింది. అదే మన తెలంగాణ విషయానికి వచ్చేసరికి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ వీటినైతే ఎగ్జామినేషన్ సెంటర్గా ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక ఎలా ఉంటుందంటే ఇది పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండి. కాకపోతే ఒక్కొక్క పోస్ట్కు ఒక్కొక్క రకమైన ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఉదాహరణకి 10th తోటి ఎవరైతే అప్లికేషన్ చేసిరో వాళ్ళకు వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఒక రకంగాను, అదే ఇంటర్మీడియట్ ఎవరైతే చేసిరో వాళ్ళకు వచ్చేసి మరో రకంగాను, అదే డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి ఎవరైతే అప్లికేషన్ చేసిరో వాళ్ళకైతే ఒక రకంగాను కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. కాకపోతే ఇలా ముగ్గురు కూడా ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. సిలబస్ విషయానికి వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈ 4 కూడా ఈ ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకు, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకు, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకు. కాకపోతే ఎస్ఎస్సికి సంబంధించి స్టాండర్డ్ సిలబస్ కొంచెం తక్కువ ఉంటుంది, ఇంటర్మీడియట్ సంబంధించి కొంచెం ఎక్కువ ఉంటుంది, అదే డిగ్రీకి సంబంధించి ఇంకా కొంచెం ఎక్కువ సిలబస్ అయితే ఉంటుంది. మరి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఈ 3 రకాల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఒకే విధంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే మొత్తం వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం మార్కులు వచ్చేసి 200 మార్కులు అయితే ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా అంటే ఉంటుంది. ఎంత ఉంటుందంటే 1/2 ఉంటుంది. అంటే 2 క్వశ్చన్లు తప్పైతే 1 మార్క్ పోద్ది. ఒక్క క్వశ్చన్ తప్పైతే మీకు ఎన్ని మార్కులు పోతాయంటే 0.50 మార్క్స్ అయితే కోల్పోతాం. మరి ఈ 200 మార్కులకు సంబంధించి కేటాయించిన సమయం ఎంత అంటే 60 నిమిషాలు అయితే కేటాయించడం జరిగింది. కాకపోతే ఈ 60 నిమిషాల్లో కూడా ఒక్కొక్క పాటకైతే 15 నిమిషాలు చొప్పున చేయాలి ఖచ్చితంగా. ఉదాహరణకి జనరల్ ఇంటెలిజెన్స్ ఉందనుకో, అందులో 15 నిమిషాలకు అది క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అది 15 నిమిషాలు క్లోజ్ అయిపోద్ది. అట్లా పాటు కూడా 15 మినిట్స్ అయితే విభజించడం జరిగింది. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.